నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఇప్పుడు ఎక్కడ చూసినా సీసీ కెమెరాల్లో అమ్మాయిల వీడియోస్ నగ్నంగా తీసి వాటి ద్వారా అమ్మాయిలని చాలామంది బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఒక స్కూల్ టీచర్, స్కూల్లో పాఠాలు చెప్పాల్సిన టీచరే ఒకటి కాదు, ఇద్దరు కాదు, 5,000 మంది అమ్మాయిల నగ్న వీడియోలను తీసి ఆయన పెట్టుకున్నాడు. అయితే దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించగా మొబైల్లో 5,000 వీడియోస్ ఉన్నాయి అని అక్కడ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది, మరిన్ని విషయాలు మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్. ఇప్పుడు చూస్తే అమ్మాయిలు స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజెస్కి వెళ్ళాలన్నా చాలా భయపడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా సీసీ కెమెరాలు పెట్టడం లాంటివి మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 5,000 మంది అమ్మాయిల వీడియోస్ అసలు నగ్నంగా తీసినవి అసలు ఫారెన్సిక్ వాళ్ళు బయట పెట్టారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? సో భారతదేశ వ్యాప్తంగా కూడా అమ్మాయిలు స్కూల్స్కి వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా కానీ భయపడుతున్నటువంటి పరిస్థితి కొన్ని సంఘటనల ద్వారా మనకి అర్థమవుతుంది. రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్లో గుడ్డవెల్లేరులో కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఎపిసోడ్ జరిగింది. అమ్మాయిలు ఈ నగ్న వీడియోలు తీస్తున్నారు బాత్రూమ్స్లో అని చెప్పి ఆందోళన చేశారు. దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది. ఆ తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఐజీ హోదా ఉన్నటువంటి అధికారి ఇన్వెస్టిగేషన్ చేసి నగ్న వీడియోలకు సంబంధించి ఎక్కడా కూడా షూట్ చేసినటువంటి దాఖలాలు లేవు. కాలేజీకి సంబంధించినటువంటి మెయిన్ సర్వర్లో కానీ లేదా అనుమానితులు ఎవరైతే ఉన్నారో ఒక 25 మంది వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్స్లో కానీ ఎక్కడా కూడా ఈ నగ్న వీడియోలు తీసినటువంటి దాఖలాలు లేవు. అయినప్పటికీ మేము ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నాము. మరో వారం రోజుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తుంది. సో అప్పుడు నగ్న వీడియోలు ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. బట్ ప్రాథమిక విచారణలో మాత్రం నగ్న వీడియోలు లేవు అని చెప్పి తేల్చేసింది గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి. ఇదంతా కూడా ప్రత్యర్థి పార్టీలు చేసినటువంటి ఒక సృష్టి అని చెప్పి ఆ రోజున గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఎపిసోడ్ విషయంలో తెరదించేశారు. అయితే కొన్ని వందల మంది అమ్మాయిలు, కాలేజీలకు సంబంధించిన అమ్మాయిలు 2-3 రోజులు ధర్నాలు చేశారు. నగ్న వీడియోలు తీశారు అని దాని మీద ఏదో కొంతమంది లవర్స్కి సంబంధించిన ఇష్యూగా దాన్ని ఫోకస్ చేశారు 1-2 రోజులు. ఆ తర్వాత ప్రభుత్వం రంగంలో దిగింది, దాన్ని అసలు నిజాలని బయట పెట్టేసింది. అక్కడ నగ్న వీడియోలు తీయట్లేదని చెప్పేసి వచ్చింది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఎప్పుడు వస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈలోపుగానే 5,000 మంది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నటువంటి ఒక ఎపిసోడ్ బయటకు వచ్చింది. అది ఎవరు? ఒక బోధకుడు, అంటే టీచరే ఈ నగ్న వీడియోలను తీశాడు అని చెప్పేసి ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. ఓకే. ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసి 5 మొబైల్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పరిశీలించి ఈ 5 మొబైల్స్ను ఉపయోగించి సుమారుగా 5,000 మంది అమ్మాయిల నగ్న వీడియోలను షూట్ చేశారు ఆ టీచరు. అతను కూడా డ్రాయింగ్ టీచరు అని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. ఎక్కడ ఏంటి అని అంటే ఇది కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలో కోలార్ దగ్గర జరిగినటువంటి సంఘటన. ఒక స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నటువంటి అతను ఈ అమ్మాయిలకు సంబంధించినటువంటి నగ్న వీడియోలు తీశారు. 5 మొబైల్స్ను ఉపయోగించి దాదాపు 5,000 మంది అమ్మాయిల నగ్న వీడియోలు తీశారు అని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ బయట పెట్టింది అఫీషియల్గా. అదే ఒక స్కూల్లో గతంలో అమ్మాయిల చేత డ్రైనేజ్ క్లీన్ చేయించి ఒక పెద్ద వివాదాస్పదం కూడా రేగింది అప్పట్లో. సో ఈ ఎపిసోడ్ బయట రాగానే యావత్ భారతదేశం మొత్తం కూడా ఒక టీచరు 5,000 మంది స్కూల్కి వస్తున్నటువంటి అమ్మాయిల నగ్న వీడియోలు తీశారు అని అంటే అసలు అతన్ని ఏం చేయాలి అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అసలు పూర్తి వివరాలు అంటే ఆ స్కూల్ అయితే కర్ణాటకలో కోలార్ సమీపంలో. దాని వివరాలు ఏంటంటే కోలార్ జిల్లా మాలూరు తాలూకా మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్. ఓకే. ఆ స్కూల్లోకి వస్తున్నటువంటి వివిధ తరగతులకు సంబంధించినటువంటి అమ్మాయిలకు సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్, అంటే నగ్న వీడియోలు మొబైల్లో అతను తీర్చారు. ఎవరు అతను అంటే ఆ స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాడు ఆయన. సో దాదాపు 5,000 మంది విద్యార్థులకు చెందిన 5,000 మంది నగ్న వీడియోలు
ఉన్న విషయం ఆదివారం అంటే 2 రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. 5,000 మంది తీశారంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇతను తీస్తుండాలి? ఎన్ని సంవత్సరాల నుంచి అదే పనిలో ఉండి ఉంటాడు ఇతను. తర్వాత గత ఏడాది ఇతనే విద్యార్థుల చేత మ్యాన్ హోల్ శుభ్రం చేయించినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా ఇదే స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో బయటకు వచ్చింది. అప్పట్లో వివాదం నెలకొంది. ఈ స్కూల్కి సంబంధించినటువంటి నిర్వహణ ఏంటి, ఎవరు నిర్వహిస్తున్నారు ఏంటి అని. అసలు వాళ్ళ చేత మ్యాన్ హోల్ క్లీన్ చేయించింది కూడా ఈ డ్రాయింగ్ టీచర్ అంట. మరి అప్పుడు ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు, చర్చనీయాంశం అయింది. కానీ అతని పైన అతను నగ్న వీడియోలు తీస్తూనే ఉన్నాడు. తర్వాత అప్పట్లో తల్లిదండ్రులు అప్పట్లోనే ఒక ఉపాధ్యాయుడు ఈ అమ్మాయిలకు సంబంధించినటువంటి అశ్లీల ఫోటోలు, వీడియోలు తీశాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లోనే ఏడాది క్రితమే ఫిర్యాదు చేస్తే దీంతో ఆ టీచర్ ఏం చేశారంటే, అతని పేరు మునియప్ప, ఆ మునియప్ప ఫోన్లో ఆ ఫిర్యాదు మేరకు మునియప్ప ఫోన్లను సీజ్ చేశారు. ఎన్ని వాడాడో అన్ని సీజ్ చేశారు. మాస్తి పోలీసు అంటే మాస్తి అనేటువంటి పోలీస్ స్టేషను, మాస్తి పోలీసులు ఫోన్లో డేటాను మొత్తాన్ని పరిశీలించి నగ్న వీడియోలను గుర్తించారు పోలీసులు. సో ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి 5 మొబైల్స్, మునియప్ప టీచరు, అతను డ్రాయింగ్ టీచరు, అతనికి సంబంధించిన 5 మొబైల్స్ని స్వాధీనం చేసుకొని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే 5,000 మంది అమ్మాయిలకు సంబంధించిన నగ్న వీడియోలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తేల్చారు. అంటే ప్రాథమికంగా గత ఏడాదే అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పుడు ఈ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసినప్పుడు దాని మీద అప్పుడు వెంటనే వాళ్ళ ఫోన్లు, మొబైల్ సీజ్ చేయటం అవన్నీ జరిగినాయి. ఈ మొత్తం విచారణ పూర్తి అయ్యేటప్పటికి ఏడాది పట్టింది. 2 రోజుల క్రితం ఆ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. సేమ్ అక్కడ కోలార్లో జరిగినటువంటి సంఘటన ఎలా ఉందో అనుమానం వ్యక్తం చేస్తూ ఇప్పుడు గుడ్లవెల్లార్లో సంబంధించిన కూడా అలానే ఉంది. పేరెంట్స్ అనేక మంది ధర్నా చేశారు, అడావుడి చేశారు. అయితే అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మెయిన్ సర్వరు, అలాగే అనుమానంగా ఉన్నటువంటి 25 మంది మొబైల్స్, తర్వాత ఈ స్టాఫ్కి సంబంధించినటువంటి వాళ్ళవి, ఇవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. మొబైల్ ఫోన్లో ఉన్నాయా, డేటా ఏమైనా ఉందా, నగ్న వీడియోలు ఉన్నాయా అనేది. బట్ లేవని చెప్పి తేలింది పోలీసుల విచారణలో. కానీ అక్కడ పోలీసు విచారణ ఏంది, కోలార్లో అక్కడ మొబైల్ సీజ్ చేసి వాళ్ళు మొబైల్ని పరిశీలించినప్పుడు నగ్న వీడియోలు ఉన్నట్టు తేలింది. అయితే దానికి అథెంటికేషన్ కోసం వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ మొత్తం ఆ 5 మొబైల్స్ మొత్తాన్ని కూడా వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి దాన్ని మొత్తం వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం 5,000 వీడియోలు ఉన్నాయని తేల్చారు. ఇక్కడేంటి, పోలీసులు ప్రాథమికంగా లేవని చెప్పి పోలీసులకు అర్థమైపోయింది. గుడ్లవల్లేరు ఇన్సిడెంట్లో పోలీసులకే ప్రాథమికంగా అలాంటిది ఏం లేదని తేలింది. సో ఇక్కడ పోలీసులు సేకరించినటువంటి సమాచారాన్ని అక్కడికి పంపించారు, ల్యాబ్ పంపించారు. ల్యాబ్ రావాలి రిపోర్టు బహుశా పోలీసులు ప్రాథమికంగా ఏది గుర్తిస్తారో అదే ల్యాబ్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి అర్థమైంది కదా, ఏమీ లేదని అర్థం కాబట్టే ఐజీ స్థాయి అధికారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ నగ్న వీడియోలు, నగ్న చిత్రాలు ఏమీ తీయలేదు అని చెప్పి తేల్చారు కదా గుడ్లవెల్లేరు కాలేజీలో. కానీ అక్కడ పోలీసులు గత ఏడాదే ఆ స్కూల్లో నగ్న చిత్రాలు, నగ్న వీడియోలు తీశారు అని చెప్పేసి ఆ టీచర్ మీద అనుమానం వ్యక్తం చేసి వాళ్ళ టీచర్ మొబైల్ ఫోన్స్ని సీజ్ చేశారు. ఇక్కడ కూడా సీజ్ చేసి ఎంక్వైరీ చేశారు పోలీసులు. అక్కడ కూడా సీజ్ చేసి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో బయటపడ్డాయి పోలీసులకి. కానీ ఇక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తే అదంతా ఫేక్, కేవలం అది రాజకీయ పరంగా గేమ్ ఆడటానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చేశారనేది అర్థమైపోయింది ఇక్కడ. సో అక్కడికిక్కడికి మనం కంపేర్ చేయడానికి లేదు. బట్ ఇన్సిడెంట్ అయితే అనుమానం పరంగా అయితే ఒకటే. బట్ అక్కడ అనుమానం ఏమో నిరూపితమైంది, ఇక్కడేమో అనుమానం నిరూపితం కాలేదు. అది తేడా. బట్ ఈ 5,000కు సంబంధించిన నగ్న వీడియోలు అమ్మాయిలు రావడం అనేది దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ స్కూల్లోనే కాదు, కోలారు కర్ణాటక సంబంధించిన కోలారు స్కూల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా కాలేజీల్లో, స్కూల్స్లో అక్కడ జరుగుతున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలంటే కనుక అమ్మాయిలే అవేర్నెస్ కావాలి టెక్నాలజీ పరంగా. అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం మరి ఎలాంటి శిక్షణ విధిస్తారు సార్ అలాంటి వాళ్ళని? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో ఇప్పుడు వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. మన దాంట్లో సెక్షన్ అంటే వాళ్ళేమో ఇతన్ని అసలు మొత్తం డిస్మిస్ చేయాలనేది ఒకటి, పేరెంట్స్ అతను అసలు జైల్లోకి రాకుండా జీవితాంతం జైల్లో పెట్టాలనేది ఒకటి, యావజ్జీవ కారాగార శిక్ష. వీళ్ళు ఎన్ని డిమాండ్ చేసినా ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కోర్టులో వీళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి
ఛార్జ్షీట్లో మెన్షన్ చేసేటువంటి అంశాల ప్రకారం ఉంటుంది కోర్టు తీర్పులు ఎప్పుడు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి దీన్ని వాస్తవంగా ఏంటంటే ఇలాంటి వాళ్ళని బహిష్కరించాలంటారు. సామాజిక బహిష్కరణ చేయాలి, సంఘ బహిష్కరణ చేయాలి అని అంటుంటారు. అది సాధ్యం కాదు కదా ఇండియాలో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అమ్మాయిలే సీసీ కెమెరాలు ఉన్నాయా లేదనే తెలుసుకొని జాగ్రత్త పడటం బెటర్. కానీ తెలియట్లేదు కదా సార్, ఎక్కడ తెలుసు దాని టెక్నిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో అవేర్నెస్ కల్పిస్తున్నారు. మనం మొబైల్ ద్వారానే ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా ఈ ఏరియాలో అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఆ టెక్నాలజీ కూడా ఉంది. ఒక యాప్ ఉంది, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. మీకు మాల్స్కి వెళ్ళినా ఎక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళినా సీసీ కెమెరా ఉన్నాయా లేదనేది ఐడెంటిఫై చేసేదానికి యాప్స్ ఉన్నాయి. వాటిని పెట్టుకొని ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడటం బెటర్. ఓకే. సో అంతకు మించి ఇవి ఇట్లాంటోళ్ళు మొత్తం దేశంలో ఎవరు ఉండరు లేకుండా చేయటం అంటే అది అంత సాధ్యం కాని పనేమో.